జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిన్న పొద్దున్న కాకినాడ నుంచి హైదరాబాద్కి గౌతమి ఎక్స్ప్రెస్లో వచ్చేసానండి. ఎందుకంటే అక్కడ వర్షాలు పడిపోతున్నాయి, సరిగా ఎండలేదు. సో మన పచ్చళ్ళన్నీ, ఎండాల్సిన పచ్చళ్ళన్నీ మధ్యలో ఆగిపోతున్నాయని అప్పటికప్పుడు తత్కాల్లో బుక్ చేసుకుని వచ్చాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆవాలు ఇవన్నీ, ఆవపిండి, అది కారం అన్నీ మేము స్వయంగా చేసుకోవాలని అన్నీ కూడా ఎండబెట్టుకుని మిల్లుకి ఇచ్చి ఆడించాము. ఆవపిండి ఆఫ్ కోర్స్ ఇంట్లో అయింది. ఇదిగో ఆవకాయకి మెంతికాయకి కూడా కాయలు ఇలా కొడుతున్నారనమాట. ఇప్పుడు వీళ్ళు కట్ చేస్తున్న ఈ మెషిన్ మేము సొంతంగా తయారు చేయించుకున్నామండి. నేను ఎక్కడో దాన్ని చూశాను వీడియో. సో ఇక్కడ కాకినాడలో మా హస్బెండ్కి తెలిసిన ఆయన ఉన్నారు. ఆయనకు చెప్తే ఆయన ఇలాగా తయారు చేసి ఇచ్చారనమాట. కొత్త మిషన్ అది. సో ఆవకాయకి మెంతికాయకి కూడా ఒకేలాగా కట్ చేయాలి. సో ఆ రెండింటికి కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఆవకాయ కలిపేసుకున్నాను. ఆవకాయది నేను లాస్ట్ ఇయర్ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆవకాయ ఎవరైనా చూడాలి అనుకుంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మెంతికాయది అనమాట. లాస్ట్ ఇయర్ మెంతికాయ పెట్టాం కానీ నేను వీడియో షేర్ చేయలేదు, అందుకని ఈసారి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ తోటి 1.5 గ్లాసెస్ మెంతులు తీసుకున్నానండి. ముందు కొంతసేపు ఎండబెట్టుకున్నాను ఉత్తినాయి సరదాకి. ఆవాలు ఎండుతున్నప్పుడు మెంతులు కూడా ఎండుతాయని. అంటే బస్తాల్లోంచి తీసిస్తారు కదా, కొంచెం వర్షం పడింది కదా కాకినాడలో, చెమ్మ ఏమైనా ఉంటుందేమో అన్నట్టు ఎండబెట్టాను. ఎలాగైనా ఇది వేయించుకునే మనం పొడి చేసుకోవాలి. పచ్చి మెంతులతోటి పొడి అయితే చేయకూడదనమాట. సో ఇన్ని ముక్కలు ఉన్నాయి మెంతికాయలకి. అంటే నేను ఎగ్జాక్ట్లీ 10 కాయలు వేసానండి. కొన్ని అటు ఇటు రద్దీ పోయినవి ఉన్నాయి. సో 9 కాయలు వేసుకోండి పోనీ. అన్ని కాయల ముక్కలు వేసాం. ఇందులో రద్దీ వచ్చిన ముక్కలు మనం వాడడానికి వీల్లేదు. రద్దీ అంటే తెలుసు కదా, ఈ పెచ్చు లేకుండా పక్కన కట్ అయిపోయినవి అవి పనిచేయవు. ఆవకాయకి ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటామో దీనికి కూడా అలాగే తీసుకోవాలి. ఈ మెంతికాయకి కొంచెం ఆవపిండి కూడా వేయాలి. నేను ఆవపిండి నాది గ్రైండ్ చేసింది అయిపోయింది, అందుకని మెంతులు వేయించాను కదా, అది ఎలాగా పొడి చేస్తున్నా. అందులోనే కొంచెం ఆవాలు కూడా వేసి రెండు కలిపి గ్రైండ్ చేసేసుకున్నాను. మెత్తటి పొడి ఉండాలన్నమాట. బరకగా అసలు ఉండకూడదు, చాలా మెత్తటి పొడి ఉండాలి. కావాలంటే ఒకసారి జల్లించుకోవచ్చు డౌట్ ఉంటే. సో ఆ మెంతిపిండి అంతా ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం మెంతికాయ ఎలా చేసుకోవాలి అన్నది నేను డీటెయిల్డ్గా చూపిస్తాను, చూడండి. మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే మీరు తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత మటుకు. సో మెంతిపిండి మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నాం అని చెప్పాను కదా, ఆవాలు కూడా అందులోనే వేసాను. ఎవరి దగ్గరైనా రెడీగా ఆవపిండి ఉంటే నేను చూపించిన గ్లాస్ ఉంది కదా, చిన్న గ్లాసు, దాంతో ఒక హాఫ్ వేసుకోండి. జస్ట్ నామకే వస్తే వేయాలి. ఇందులో పసుపు కూడా వేయాలండి. నేను వేసింది ఒకటే క్లిప్పింగ్ మిస్ అయింది, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఏ ఊరగాయైనా మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకోటి నేను చాలా ఇదిగా మీకు చెప్పాలనుకుంటున్నది, మెంతికాయ కూడా మామూలు కారంతో పెట్టుకుంటారండి అందరూను. నేను మటుకు పచ్చకారంతో పెడుతున్నాను. ఇవి ఎల్లో కలర్ ఎండుమిరపకాయలు ఉంటాయండి. ఇవి అటు సైడ్ గోదావరి జిల్లా సైడే దొరుకుతాయి. కాకినాడ దగ్గర గొల్లప్రోలు అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ పండుతాయి. సో దీన్ని గొల్లప్రోలు కారం, గొల్లప్రోలు మిరపకాయలు అని కూడా అంటుంటారు. నేను కావాలని ఈసారి ఈ కారంతో పెట్టాలి అని డిసైడ్ అయ్యి నేను ఈ ఎల్లో కారంతో పెడుతున్నాను. బట్ నాట్ విత్ స్టాండింగ్ అది అన్ని చోట్ల దొరకదు కాబట్టి మామూలుగా మనం ఊరగాయలకు వాడుకునే కారం వాడుకోవచ్చు. ఇది దంపిన ఉప్పు అనమాట. కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దంపింది అమ్ముతారు మన పికిల్స్ టైంలోను. సో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు నేను కారం పోసాను. 1.5 గ్లాసు మెంతులు పొడి చేశాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఓ గ్లాస్ కారం పోసాను. అది ఎల్లో కారం అవని రెడ్ కారం అవని కొలత అయితే సేమ్ అండి. ఉప్పు కూడా ఓ గ్లాస్ పోసుకుంటున్నాము. తర్వాత ఇంకా కొంచెం మనకి అవసరం ఉంటుంది అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అనమాట. అదిగో ఒక గ్లాసు ఉప్పు అది వేస్తేనే కదా మరి ముక్కల్లోంచి మనకు ఊట బయటకు వచ్చేది. సో అందువల్ల ఉప్పు, మెంతిపిండి, కొంచెం కారం, కొంచెం ఆవపిండి, పసుపు చెప్పాను కదా, పసుపు వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఒక గ్లాసు నూనె పోసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. ముందు ఈ మసాలా అంతా మంచిగా కలిపేసుకుని అప్పుడు అందులో మనం మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా గడ్డల్లాగా అది ఇది ఉన్నా కూడా మనం చేతితోటి కలిపితే ఏమవుతుందంటే ఉప్పు కొంచెం ఎంతైనా సరే చిన్న గడ్డల్లాగా అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అవన్నీ బాగా కలుస్తాయి. లేకపోతే ఏమవుతుంది, మనం తింటున్నప్పుడు మన నోట్లోకి ఉప్పుగడ్డ వస్తుందన్నమాట. అది మీకు తెలుసు కదా ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుందో. అందుకని కొంచెం టైం అయినా సరే చక్కగా అన్ని చేతితోటి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ కలిపిందంతా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఎందుకంటే ముక్కలు అన్నీ కలపడానికి ఇందాకటిది ఆ గిన్నె మనకి సరిపోదు కదా. సో అవన్నీ సేమ్ ఇందాక నేను కలిపిన మసాలాయే ఈ పెద్ద ప్లాస్టిక్ టబ్లోకి షిఫ్ట్ చేసి ఈ ముక్కలన్నీ వేసేసాను అనమాట. ఆ ముక్కలు నేనేం కొలవలేదండి. ఈ నూనె మేము దీని గురించి కూడా చెప్పాలి. లాస్ట్ టైం నేను మీకు చెప్పున్నాను ఆల్రెడీ. ఒక 30 కేజీలు నువ్వుపప్పు కొని అది మిల్లులోనే కూర్చుని ఒక 5 గంటలు పట్టిందండి అదంతా ఆయిల్ చేయడానికి. అటు ఇటు కదలకుండా అక్కడే కూర్చున్నారు, ఏమీ కల్తీ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కూర్చొని మిల్లులో నువ్వుపప్పు ఆడించితే 16.5 కిలోల నూనె వచ్చింది. సో ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ నువ్వుల పప్పు నూనె అనమాట. అది 1 గ్లాస్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. నేను కొలవలేదు, కొంచెం మనకు ఎలాగైనా ఇంకా నూనె పడుతుంది కాబట్టి అంత కొలిచి ఏం వేయక్కర్లేదు. ముక్కలు మటుకు తడవాలి బాగా అందులో. ఇలాగా ఒక రోజంతా నానబెట్టాలన్నమాట అండి. అలా కలిపింది నానబెట్టి నెక్స్ట్ ఒక 2 డేస్ మంచిగా ఎండపెట్టాలి. ఇదిగో ముక్క ఇలా చూసారా, దగ్గరికి ఇలా ష్రింక్ అవ్వాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత నేను సాయంత్రం ఇది నేను పోపు వేశాను. నేను ఇక్కడ పొద్దున్న ఇక్కడికి రాగానే ఒకరోజు కాకినాడలో ఎండింది, ఒకరోజు ఇక్కడ ఎండిందండి. ఇది ఒకటి మళ్ళీ నేను తీయడం మర్చిపోయాను, వీడియో తీస్తున్నాను అన్నది గుర్తులేదు. ఇది ఇంగువ పొడి అన్నమాట వేస్తున్నాను. 1 లీటర్ నూనె తీసుకున్నానండి. అందులో ఎండుమిరపకాయలు ఒక డజన్ ఎన్నో ముక్కలు కట్ చేసి వేసాను, కొన్ని ఆవాలు వేసాను, ఒక 4-3 టేబుల్ స్పూన్లు. అండ్ ఇంగువ చూసారు కదా, అది వేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా మరిగేటట్టు కాచాను. నువ్వుల నూనె ఎప్పుడు సిమ్లో పెట్టాలి, లేకపోతే పొంగిపోయి మీరు స్టవ్ ఆఫ్ చేసినా కూడా బూల్ముగుళ్ళని చాలా పొంగిపోతూనే ఉంటుంది అనమాట. జాగ్రత్త పెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంకా 1 గ్లాసు కారం, ఇంకొక 1/4 గ్లాసు అంటే 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు కలుపుకున్నాను. ఎందుకంటే కంగారు పడి ఉప్పు మటుకు అస్సలు కలపకూడదు. తక్కువైతే 2-3 రోజులు పోయాక కూడా మళ్ళీ కలుపుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ముందు ఎక్కువైపోయిందంటే కష్టం. అదిగో స్టవ్ సిమ్లో ఉంది చూడండి. ఒక 10 నిమిషాలు అయింది, ఇంకా నేను ఆపేస్తాను అనమాట. ఇది బాగా కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడి నూనె ఎప్పుడు ఊరగాయల్లో పోయకూడదు, మొత్తం అంతా నల్లగా మాడిపోతుంది అనమాట, కలర్ అంతా పోతుంది. అసలే మనం ఎల్లో కలర్తో నేను చేస్తున్నాను కాబట్టి మీకు ఆ రెడ్ లుక్ చూడగానే అబ్బా తినేయాలి నోరూరిపోతుంది అని అనిపించకపోవచ్చు, బట్ టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో అలా కలర్ కూడా కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఎర్రకారంతో పెట్టుకోండి. బట్ పచ్చకారానికి ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. అది మార్పు కావాలి, ఎప్పుడు ఎర్రకారమే వద్దు, మాకు ఈ ఎల్లో కారం రుచి కూడా మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు ఎల్లో కారంతో పెట్టుకోవచ్చు, అవైలబిలిటీ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఇగో ఇది 1 గంటన్నర నేను ఫ్యాన్ వేసి ఉంచేసాను అనమాట. ఆ ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే నేను ఊరగాయలో కలుపుతున్నాను. చూడండి, ఇంగువ అడుగున ఉండిపోతుంది అనమాట, అందుకని చక్కగా అంతా కూడా తీసుకోవాలి. ఆ ఇంగువ మనకి వేస్ట్ అవుతుంది, మనకి పికిల్లో కావాలి కదా ఇంగువ. బుల్ముగ్గు అది కడాయి తోమపడేసే దానికి ఎందుకు, అందుకని జాగ్రత్తగా మొత్తం అన్నీ లాగి అందులో ఇంకా కొన్ని ముక్కలు కూడా వేసి చక్కగా తిప్పి తీసాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను చేసిన దానికి నాకు తెలుసు ఆ ఇంగువ వాసన ఎలా ఉంది ఏంటి అన్నది. ఆ మెంతిపిండి వాసన ఒకటి మెంతికాయలో చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడున్నా కూడా మెంతిపిండి వాసన గుమగుమలాడిపోతుంటుంది కిచెన్ అంతా. నిన్న రాత్రి ఇది పోపు వేసుకున్న తర్వాత 1 గంట పోయాక మేము భోజనాలు చేసాము, అప్పుడు తిని చూసాము. పికిల్ చాలా చాలా బాగుంది. ఇంకా 2-3 రోజులు పోయేటప్పటికి ఇంకా బాగా ఈ డ్రై అయిన ముక్కలు మళ్ళీ కొంచెం మెత్తబడతాయి అన్నమాట. ఈ నూనె ఉప్పు అన్నీ తగులుతాయి కదా మళ్ళీ రెండోసారి. ఒక 2-3 డేస్ పోయాక ఇంకా బాగుంటుంది. కానీ కలపగానే తినేయాలన్న ఒక ఆత్రత ఉంటుంది కదా. ఆవకాయ కూడా అంతే, మేము కలిపిన గంటకే తినేస్తాం అనమాట. పిండి అయినా సరే కనీసం తీసుకుని రుచి చూసినట్టు. తర్వాత మనం ఏమైనా కలుపుకోవాలంటే ఆవకాయలో కానీ ఇప్పుడు ఈ మెంతికాయలో కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కలుపుకోవచ్చు. సో ఇదనమాట అండి పికిల్ విషయము. అండ్ నెక్స్ట్ ఈరోజు మదర్స్ డే, నేను విష్ చేయడం మర్చిపోయాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్. అండ్ ఈరోజు నేను చేసిన ఈ పికిల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ పక్కా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.